తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బీఆర్ఎస్ చేసిన అప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ప్రజాప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అబద్దాలు పునాదులపైనే పరిపాలన సాగించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు అక్షరాల 8.21 లక్షల కోట్ల రూపాయలు అని, ఇందులోనే గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలి వెళ్లిన వేల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ భారీ అప్పులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎందుకు చేసుకోలేదండి? ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు దాని నీళ్ళు ఏడొస్తే, బొగ్గు ఏడ నుంచి వస్తుంది, ఏడ నుంచి తెచ్చుకోవాలా, అన్ని ప్లాన్ చేసుకుంటాం. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ దేర్ కాన్స్పిరసీ ఈస్ టు కిల్ ది సింగరేణి కాలరీస్. అందుకోసమే సింగరేణి కాలరీస్ కి అదనంగా బొగ్గు బ్లాక్లు రానికుండా చేశారు. ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు. అంతిమంగా ఈడ లేకుండా చేసి బయట నుంచి కావాల్సినటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే ప్రైవేటు వ్యక్తులకి బ్లాకులు వచ్చేటట్టుగా కావాలని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు. అదే రకంగా అసలు కోల్ బ్లాక్ ప్లాన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరో మేమే ఉంటాం, మా వ్యక్తులకి ఎవరికో ఇచ్చి ఇంపోర్ట్ చేసుకోరు. అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజలు గమనించారు, రాష్ట్రాన్ని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉండేది. I've already told you. Immediately I'm ordering an inquiry on that. Immediately, ఎన్ని రోజులు ఇస్తారనేది అతను he has to tour and give the report. ఆ టైం ఫ్రేమ్ పెట్టే ఇస్తా ఆర్డర్.